ఏపీ స్టేట్లో ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ వీళ్ళిద్దరు చేసే పనులు ఎట్లున్నాయంటే తాను చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అనే విధంగా ఉంది. ఎందుకంటే ఏపీ స్టేట్లో ఎక్కడ విద్యార్థులకు జరిగినటువంటి అవమానాలు అయితేనేమి, వాళ్ళ స్కాలర్షిప్లు ఇవ్వకుండా పోవడానికి కారణమైతేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకుండా పోవడానికి కారణమైతేనేమి, వీటన్నిటిపైన ఈరోజు విద్యార్థులు ధర్నా చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? అదే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన ఏ రోజు విద్యార్థులు రోడ్డుపైకి ఎక్కిన దాఖలాలు లేవు. మరి మీ దాంట్లో ఎందుకు చేస్తున్నారు? తల్లికి వందనం అంటారు, వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిల్లకు ఒక పిల్లోనికి వచ్చేసేసి 15,000 అన్నారు. మీరు ఇచ్చింది ఎంత? 13,000. ఎందుకు అట్లా ఇచ్చారు? మిగతా 2,000 మీ అబ్బా జోబు లేకపోయాయా, లేకుంటే మీ డాడీ జోబు లేకపోయాయా, లేకుంటే నీ జోబు లేకొచ్చాయా ఈ 2,000? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించారు, ఈరోజు 2,000 మీరేం చేశారని ప్రజలు అడుగుతున్నారు. దానికి సమాధానం మీరు చెప్పాల్సి వచ్చింది. లోకేష్, చేత కాకుంటే మీరు ఇమీడియట్లీ రాజీనామా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. విద్యార్థులు అయితేనేమి ఎక్కడ చూడు పేద ప్రజలు ఎంత ఇబ్బంది పెడతారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. స్కాలర్షిప్లు ఇవ్వరు, 50 ఏళ్ళకు పెన్షన్ అన్నారు, అది ఇవ్వరు. మీరు ఎక్కడ పోయినా విద్యార్థులకు వినాశనాన్ని కోరుకుంటున్నారు. మీరు ప్రైవేటు సంస్థలనే మీరు ఎక్కువ మటుకు ఆహ్వానిస్తున్నారు తప్ప ఈ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, పేద ప్రజలను కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ మీరు పట్టించుకోరు. ఎంత వాళ్ళని అనగదొక్కితే అంత ప్రైవేట్ కాలేజీలు ఎక్కువైతాయి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అమౌంట్లు చాలా ఎక్కువ మీ జోబులు నింపుకోనికి, మీ సంచులు నింపుకోనికి పనికొస్తాయి తప్ప వేరే ఆలోచన అయితే లేదు. బాబు గారు, ఇప్పటికైనా మీరైనా సిగ్గు, శరం, నీతి, నిజాయితీ నీలో ఉంటే వెనకమ్మడి నీవు విద్యాశాఖ మంత్రిని లోకేష్ను రిజైన్ చేయాలి. దానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. తీసుకొని ఇమ్మీడియట్లీ నువ్వు స్టూడెంట్స్ దగ్గరపై క్షమాపణ చెప్పాలి. ఈ స్టూడెంట్స్, ఏపీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు మీరు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాల్సిన టైం ఆసన్నమైంది. లేకపోతే మీరు చేసే అవగాహన కోసం రేపో మాపో గడపకు పోతామంటున్నారు. మరి ఏమని భిక్షయాడడానికి పోతున్నారా మీరు గడపకు? మీరు చేసేటువంటి దొంగతనాలు, మీరు నింపుకునేటువంటి సంచులు, డబ్బులన్నీ ఏమైనాయి బ్రదర్? ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ సింగపూర్లో, ఆస్ట్రేలియాలో, అమెరికాలలో మీరు ఏమన్నా దాంట్లో దాచి పెడుతున్నారా? ప్రజలకు మోసం చేయొద్దు. మీ నాశనం కోరుకుంటారు, అతి త్వరలో మీరు నాశనం అయిపోతారు. థ్యాంక్ యూ.